అసలు నేను ఈ కోవిడ్ టైంలో లైవ్ పెట్టి దాదాపు 200 రోజుల పైన ఆ లైవ్లో రావణాసురుడు అంటే స్వామి రాగానే స్వామి నీ దివ్య సాక్ష అది అది పాడాలి, నాకు చాలా ఇష్టం. ఇవన్నీ పాడేయాలనిపిస్తుంది. అసలు ఎంత అద్భుతంగా అలా ఇలా నిలబడిపోయి ఆనందంగా స్వామిని దర్శించి పదే పదే సాష్టాంగం చేసి, ఇది కదా దివ్యమైన భావన. రాములు వారు మారువేషంలో వస్తారు, ఏది పోతన గారింటికి. అలవైకుంఠపురంబులో సౌదంబుదాపల మందార మకరం ఇదంతా రాసి అందులో అడ్రస్ పూర్తి అవ్వదు. మరి వైకుంఠం అడ్రస్ మనకెలా తెలుస్తుంది? ఆయనకి కదా, మీ ఇంటి అడ్రస్ మనకెలా తెలుస్తుంది? ఆ ఇంటి ఆయన రావాలి. ఈయన వచ్చి రాస్తారు. ఆ పిల్ల వచ్చి నాన్న కాళ్ళు కడుక్కో అంటది. నాన్న అనుకుని ఆయనేమో గుడికి వెళ్ళి వస్తారు. ఇప్పుడు ఐడియా వచ్చిందమ్మా రాస్తానంటే, ఏమిటి నాన్న ఇప్పుడేగా రాసావు? నేనా అంటే ఆయన నడు చూద్దామంటారు. అని చూస్తే అందులో రాసి ఉంటుంది. ఈయన పూర్తి చేయలే, రాములు వారు పూర్తి చేశారు. అప్పుడు ఆ పిల్లని పట్టుకుని, ఎంత భాగ్యవంతురాలివే నువ్వు, మీ నాన్న కాదురా వచ్చింది, లోకాలందరి నాన్న వచ్చాడురా. అది దైవం, పొంగిపోవాలి. ఆ పొంగుతూనే త్యాగరాజ స్వామి వారు చందురు వర్ణుని అంద చందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించువా రెందరో మహాను బావులు అందరికీ వందనము. ఇలా ఇది ఇలా పొంగిపోవాలి. ఒక అన్నమయ్య కీర్తన, ఓ త్యాగరాజ కృతి, ఒక సదాశివ బ్రహ్మేంద్రుల వారు ఆ 4 క్షేత్రాలని కలుపుతూ మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎంత పొంగిపోతారు. 4 క్షేత్రాలు వచ్చేస్తాయి చూడండి. శ్రీరంగమంగళ నిధిం కరుణానివాసం శ్రీహస్తిశైల శిఖరోజ్వల పారిజాతం శ్రీ వెంకటాచల శిఖరాలయ కాలమేఘం శ్రీశౌ నమామి శిరస యదుశైల దీపం రంగపుర విహార శ్రీరంగపుర విహార జయ కోదండ రామావతార రఘువీర శ్రీరంగపుర విహార. శ్రీరంగం అంటే నేను 8 నుంచి మాట్లాడుతున్నాను, ఇది 4వ ఇంటర్వ్యూ కదా, గొంతులో శక్తి పోయింది. కానీ ఇక్కడ రంగపుర విహార జయ కోదండ రామావతార అంటూ సదాశివ బ్రహ్మేంద్రుల వారు రంగనాథ స్వామిని కీర్తించారు. అలా ఎన్ని కీర్తనలు, ఇలా మనం నందతి 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 నిత్యమని అలా పొంగిపోవాలి. ఆ పోతన గారు ఆ రాముణ్ణి చూస్తూ ఎంత పొంగిపోతారు. సర్వమంగళ నామా సీత రామ రామ సర్వ వినుత శాంతిదాత నీవునే నన్ను భేద బుద్ధి బాపి మాలో నిలుపుమా నీ జ్ఞానదీప్తి రామా సర్వమంగళ నామా సీత రామ రామ సర్వ వినుత శాంతిదాత ఏకశిలాపురవాస ఏకపుర శిలవాస రామ రామ బహురూప విలాస కోదండ రామ సర్వమంగళ నామా సీత రామ రామ సర్వ వినుత
శాంతిదాత. ఇలా రాముణ్ణి నమ్ముకుని ఎవరైనా ఓడిపోయారా? రాముణ్ణి నమ్ముకుని ఎవరైనా ఫెయిల్ అయ్యారా? రాముణ్ణి విభీషణ్ నమ్మాడు, సక్సెస్. రాముణ్ణి సుగ్రీవుడు నమ్మాడు, సక్సెస్. రావణాసురుని మారీచుడు నమ్మాడు, ఫెయిల్. రావణాసురుని కొడుకులు నమ్మారు, ఫెయిల్. కాబట్టి రాముడిని నమ్మితే ఫెయిల్ ఉండదు, జైలు ఉండదు. కాబట్టి అందుకనే త్యాగరాజస్వామి చెప్పారు, ఉండేది రాముడు అక్కడే ఊరకే చెడిపోకు ఓ మనసా, ఉండేది రాముడు అక్కడే. తొడగొట్టడం అంటారే మన సినిమాల్లో, ఇంచుమించు అలాంటి సాహసం రామదాసు గారు. నాకేం భయంలే అన్నట్టుగా ఆయన ఆ కీర్తనలో చెప్తారు కదా, సత్యంబిక పుట్టుట సున్నా తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా, మీరిన కాలుని దూతల పాలిట మృత్యుయని మది నమ్మన్నా, తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. ఇందులో ఒక చరణంలో చెప్తారు, సత్యంబిక పుట్టుట సున్నా చెప్తున్నాను అని. మీరు రామదాస్ సినిమాలో కూడా వస్తుంది కదా ఒక పాట, అది పద్యం, అది చాలా ఫేమస్, దాశరథి శతకంలోది. బ్రహ్మ యొక్కటే పాట కాదమ్మా, పద్యం. పద్యం. నేను చాటెదన్ దాశరథి కరుణా పయోనిది. అయ్యో స్టార్టింగ్ గుర్తొస్తే వస్తుంది అది. అది నోరు తిరగదు, అంత ఉంటుంది అది. అందులో నేను ఒక ఏనుగు పైకెక్కి చాటుతాను అంటాడు. ఈ రామచంద్రునికి సాటి దైవం ఇంకా లేదని అని చాలా గట్టిగా డంకా బజాని చెప్తారు. అంటే ఆ ఫెయిత్. ఇప్పుడు మధ్యాహ్నం ఎవరో డౌట్ అడిగారు. ఇప్పుడు కృష్ణుడు భగవద్గీతలో 7వ అధ్యాయంలో 7వ శ్లోకంలో చెప్తారు, మత్త పరతరన్నాన్యత్కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రేమని గణాయివా. ఓ అర్జున, నాతో సమానమైంది కానీ నాకంటే పైన కానీ మరొకటి ఏది సత్యం లేదు అని చెప్పాడు. ఇప్పుడు అలా చెప్పడం, కృష్ణుడు డిక్లేర్ చేయడం ఎప్పుడు? భగవద్గీతలో ఎప్పుడూ చెప్పాడు. అలా అని చెప్పి మళ్ళీ ఏం చెప్పాడు అదే కృష్ణుడు, ఏదామాం ప్రబద్ధంతే తాం సదైవ భజామ్యహం అన్నాడు. నేను తప్ప ఇంకోటి లేదని, ఈయనే అని. ఒక్కొక్కరు ఒక్కో రూపంలో, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో నన్ను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎవరెన్ని విధములుగా కొలిచినా అది నాకే వస్తుంది. ఎంత మాత్రమున ఎవ్వరు కొలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములించి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు. కాబట్టి భగవంతుణ్ణి కొలవడం, తలవడం, పిలవడం, పరవశించడం, ఆనందించడం అది జీవితం. కానీ ఇలాంటి కీర్తనలు పాడుకోవలసిన మన తెలుగు తల్లులు, పీసేనా మగుడు, లేకపోతే డాడీ 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 అది, లేకపోతేనేమో వాడిపోకముందే దాన్ని వాడుకో. ఏంటి వీటికో అవి ఓ పాటలో ఎవడో పిచ్చోడు రాసి ఈ తల్లుల్ని పిచ్చోళ్ళని చేసి ఎందుకు? చక్కగా ఒక్క కీర్తన చాలదా? అన్నమయ్య చెప్పినట్లుగా ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మము రక్షింపగా తక్కినవి ఈ బండారాన దాచి ఉండని వెక్క సమగుని నామము వెల సులభము ఫలమధికము దిక్కై మమ్మేలితివి నివినిక తీరని నాదనమయ్యా. దాచుకో దాచుకో నీ పాదాలకు
కొత్తగనే చేసిన పూజలివి హరి. ఇలా ఆనందించాలి, అలా పొంగిపోవాలి, అలా తలుచుకుని అలా ఆ పరవశంతో జీవించాలి. అదే జీవితానికి లక్ష్యం. తప్పక ఈ దౌర్భాగ్యుల గురించి మాట్లాడాల్సి వస్తుంది. నాకేం భగవంతుడికి నేను బాగా ఫైట్ చేయాలని కోరుకోను. నేను ఇంకోళ్ళు ఎవరన్నా ఫైట్ చేస్తే నేను పాడుకుంటా, ఆ బాధ్యత ఇంకోళ్ళు తీసుకుంటే. నాకు తిట్టడం అది ఇష్టం లేకపోతేనేమో ఆ సరదా కాదు. నేను భగవంతుడిని ఏం దండం పెట్టుకుంటా, స్వామి నీ గురించి బాగా పాడేటట్టు, బాగా వినేటట్టు, బాగా చదివేటట్లు, బాగా రాసేటట్లు, నీ గురించి ఆలోచించేటట్లు నాకు శక్తిని అంటాను. కాబట్టి మానవ జీవిత పరమార్థం లోపలికి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదర్లభ లలితా సహస్రం అమ్మ. అందుకని ఈ క్రైస్తవులుగా చెప్పుకోబడుతున్నటువంటి అజ్ఞాన హిందువులు మిగిలినటువంటి ఏ మతాలుగా వారిని వాళ్ళుగా భావిస్తున్నారు, ముస్లింలు కావచ్చు, లేకపోతే జైన, బౌద్ధ, ఇంకా ఎన్ని రకాల వాళ్ళు కావచ్చు, అందరూ వారు నమ్మినటువంటి దాన్ని ఆచరించి మోక్షాన్ని పొందితే మంచిదే. కానీ నువ్వు మా ఆటో ఒకటే ఎక్కాలి, అర్థమైందా? నువ్వు మా ఆటో కాకుండా ఇంకో ఆటో ఎక్కేవనుకో యాక్సిడెంటే అనేటువంటి దరిద్రపు మతాల నుంచి ఈ ప్రపంచం రక్షించబడుగాక.